So our next head of income, profits and gains of business or profession. సో టోటల్ గా మనం ఇప్పటివరకు ఏమేమి చూసామని చెప్పేసానంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో బేసిక్స్ చూసామండి. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్, ట్యాక్స్ కంప్యూటేషన్ నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇన్కమ్ కంప్యూటేషన్ మనం నేర్చుకుంటున్నాం. ఇన్కమ్ కంప్యూటేషన్ నేర్చుకునే దాంట్లో మనకి కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది 5 హెడ్స్ లో ఉంటుంది. 5 హెడ్స్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అందులో మనం 3 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ నేర్చుకున్నాం. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ మూడింటికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి అనుకుంటే కనుక 3 కూడా ఫార్మాట్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అండి. సో సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి ఫార్మాట్ ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ కి ఫార్మాట్ ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా ఫార్మాట్ బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్ ఆఫ్ అనేది ఇన్కమ్ అనేది చేస్తాం. మరి ఇక్కడ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అండ్ అదర్ సోర్సెస్ ఆర్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఈ ఎర్లియర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. మనం చూసిన ఎర్లియర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ తో కొంచెం డిఫరెన్షియేటెడ్ గా ఉంటాయంటండి. వాటిని గురించి నేర్చుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి మనకి ఏముంటుంది అనుకున్నాం అంటే చార్జబిలిటీ సెక్షన్ ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. సాలరీస్ లో చార్జబిలిటీ సెక్షన్ 15 అనుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చార్జబిలిటీ సెక్షన్ 22. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ లో చార్జబిలిటీ సెక్షన్ 45. ఓకే, సో అలాగా ఇక్కడ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కూడా చార్జబిలిటీ సెక్షన్ ఉందంటండి. నాట్ ఓన్లీ 1 సెక్షన్, ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయంట. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కానీ దానికంటే ముందు మనకి ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి సమ్ సెక్షనల్ లిమిట్స్ మనం జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి పలానా సెక్షన్ చెప్తే అది ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో వస్తుంది అనేది మనం జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ ఏంటంటే సెక్షన్ 15 నుంచి సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అనే హెడ్ సెక్షన్ 15 అనే చార్జబిలిటీ సెక్షన్ స్టార్ట్ అవుతుందండి. తర్వాత ఇక్కడ మనకి 17 అనే పర్క్విజిట్ సెక్షన్ తో ఎండ్ అవుతుంది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సెక్షన్ 22 తో స్టార్ట్ అవుతుంది అండ్ 27 తో ఎండ్ అవుతుంది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ చూసుకుంటే 45 అనే సెక్షన్ తో స్టార్ట్ అయింది, 55A అనే సెక్షన్ తో ఎండ్ అయిందండి. సో ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎక్కడితో స్టార్ట్ అయింది, 22 నుంచి 27. ఓకే, అది ఎక్కడైతే ఎండ్ అయిందో ఆ తర్వాత సెక్షన్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేది స్టార్ట్ అవుతుందంట. సో చార్జబిలిటీ సెక్షన్ ఫర్ ది ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో మన నెక్స్ట్ టాపిక్ ఇన్కమ్ ఫ్రమ్ PGBP, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఓకే, సో ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ చార్జబిలిటీ సెక్షన్ చూడాలి మనం. ఫస్ట్ ఏంటి, చార్జబిలిటీ సెక్షన్. ఈ చార్జబిలిటీ సెక్షన్ ఒకటి కాదంటండి, 3 సెక్షన్స్ చార్జబిలిటీ సెక్షన్స్ కింద ఉన్నాయంటండి. ఏంటవి, సెక్షన్ 28, సెక్షన్ 41, సెక్షన్ 176. ఈ 176 ని మనం ఆల్రెడీ చూసామండి. ఏంటంటే కనుక నార్మల్ గా ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ మనకి ఎప్పుడు ట్యాక్స్ అవుతుందంటే అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ అవుతుంది. కానీ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ అయ్యే కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నామండి. లైక్ సెక్షన్ 172, 174, 174A, 175, 176 ఇలా మనం కొన్ని సెక్షన్స్ గురించి మనం బేసిక్స్ లో మాట్లాడుకున్నామండి. సో ఆ సెక్షన్స్ లో లాస్ట్ సెక్షన్ ఇక్కడ మనకి 176. ఆ 176 is also one of the chargeable section under income from profits and gains of business or profession. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూడాలంటే కనుక సెక్షన్ 28 తో స్టార్ట్ చేసుకుందామండి. చార్జబిలిటీ సెక్షన్ 28 తో స్టార్ట్ చేసుకుందాం. దానికంటే ముందు ఒకసారి ఒక చిన్న కాన్సెప్ట్ అనేది చెప్పుకుందాం. ఏంటంటే కనుక సార్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అన్నారు కదా, వాట్ ఈస్ బిజినెస్ అండ్ వాట్ ఈస్ ప్రొఫెషన్? ప్రొఫెషన్ అంటే ఏంటి లేదా బిజినెస్ అంటే ఏంటి అనేది జనరల్ గా ఒకసారి మాట్లాడుకుందాం అండి. సార్ ఇక్కడ ప్రొఫెషన్ అని చెప్పేసానంటే
మనకి వెంటనే గుర్తొచ్చేది బిజినెస్ గురించి చెప్తాను. దానికి ముందు ప్రొఫెషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే. సో ప్రొఫెషన్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటండి? డాక్టర్ ప్రొఫెషన్, చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్, లాయర్ ప్రొఫెషన్. ఇలా చూసుకుంటే కామన్ గా ఉన్న థింగ్ ఏంటి అని చెప్పేసానంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఓకే. సార్ ఈజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉంటుందో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటేనే మనకి దాన్ని ప్రొఫెషన్ అనాలా? మనం చూడాల్సింది గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ప్రొఫెషన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? డాక్టర్ ప్రొఫెషన్, సిఏ ప్రొఫెషన్, లాయర్ ప్రొఫెషన్. ఇలా మనం ప్రొఫెషన్స్ అన్ని చూస్తుంటే వీళ్ళల్లో కామన్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సార్ ఈజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ మ్యాండేటరీ ఆర్ రిక్వైర్డ్ టు కాల్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్? ప్రొఫెషన్ అనాలంటే కనుక అక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలా? ఉండవలసిన అవసరం లేదా? ఓకే. సో ఇది మనం కంక్లూజన్ కి డైరెక్ట్ గా వచ్చేయలేమండి. మనకేం కావాలని చెప్పేసానంటే డెఫినిషన్ బ్యాకింగ్ ఉండాలండి. సో వాట్ ఈజ్ ప్రొఫెషన్ అనేది డిఫైన్ చేస్తే ఆ ప్రొఫెషన్ లో కనుక ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అని అంటే అప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అండి. కానీ ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ ప్రొఫెషన్ గురించి చదువుకునేటప్పుడు మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంటా? అది ఉంటేనే ప్రొఫెషన్ అంటారా? ఇలాంటివన్నీ కూడా మనకి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ని డెఫినిషన్ చదివి మనం క్లారిఫై చేసుకోవాలి. ఓకే. సో వాట్ ఈస్ కవర్డ్ అండర్ ప్రొఫెషన్, వాట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ప్రొఫెషన్, ఇలాంటివన్నీ కూడా మనం డెఫినిషన్ ద్వారా మనం క్లారిఫై చేసుకోవాలి. ఓకే. సో అంటే ప్రొఫెషన్ డెఫినిషన్ చదివితే ఏం తెలుసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. అలాగే వాట్ ఈస్ బిజినెస్? వాట్ ఈస్ బిజినెస్? సార్ బిజినెస్ అంటే ఏంటి సార్? జనరల్ గా బిజినెస్ అంటే ఓన్లీ ట్రేడింగ్ ఏనా సార్? ట్రేడింగ్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ని మాత్రమే బిజినెస్ అంటామా? మరి ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే? ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే దాన్ని బిజినెస్ అనొచ్చా? మరి వాట్ ఈస్ బిజినెస్ అండ్ వాట్ ఈస్ కవర్డ్ అండర్ బిజినెస్ అనే చూడాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూడాలంట? బిజినెస్ డెఫినిషన్ కూడా చూడాలంట. So our next topic is to see the definition of business and also the definition of profession. Okay, right. ఒకసారి come to page number 153. Page number 153. Okay, I repeat 153 లో చాప్టర్ 4D ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనే హెడ్ లో మనం చూస్తే గనక చూడండి సెక్షన్ 213 డిఫైన్స్. ఇక్కడ ఏంటిది? జనరల్ సెక్షన్ అండి, జనరల్ డెఫినిషన్. సారీ. సో జనరల్ డెఫినిషన్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 డిఫైన్స్ బిజినెస్. బిజినెస్ ని డిఫైన్ చేశారంట. ఏంటి, ఎలా డిఫైన్ చేశారు చూడండి. సెక్షన్ 213 డిఫైన్స్ బిజినెస్ టు ఇంక్లూడ్. అంటే ఏ టైప్ ఆఫ్ డెఫినేషన్ అండి ఇది? ఇంక్లూజివ్ డెఫినేషన్. ఇంక్లూజివ్ డెఫినేషన్ అంటే సంథింగ్ కెన్ బి యాడెడ్, సంథింగ్ కెన్ బి యాడెడ్ అంట. ఓకే. ఎనీ ట్రేడ్, ఓకే, కామర్స్, ఓకే, manufacture or any adventure or concern in the nature of trade, commerce or manufacture అని చెప్పేసి అంటున్నారండి. ఓకే సార్, వాట్ ఈజ్ బిజినెస్? బిజినెస్ అంటే ఏంటి అనే దాంతో నేను నా చాప్టర్ ని స్టార్ట్ చేశాను. ఎందుకంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అన్నారు కాబట్టి బిజినెస్ అనే దాంట్లో నేను స్టార్ట్ చేశాను. సెక్షన్ 213 డిఫైన్ చేసింది. ఇట్ ఈస్ ఎ డెఫినేషన్ లైక్ ఇంక్లూడ్స్ డెఫినేషన్. ఓకే, ఇంక్లూడ్స్ డెఫినేషన్ అయితే ఏం చెప్పింది సార్? ఎనీ ట్రేడ్, కామర్స్, మ్యానుఫ్యాక్చర్. ఓకే, ఇక్కడతో ఆపేలేదండి. ఆర్ any adventure or concern in the nature of
ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి అని అన్నాడు. సో ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ కింద డివైడ్ చేశాడు. సో బిజినెస్ అంటే ఏంటి అంటే ట్రేడ్, కామర్స్, ఈ రెండు కూడా మనకి బయింగ్ అండ్ సెల్లింగ్ ని రిప్రజెంట్ చేసేది. ఈవెన్ మ్యానుఫ్యాక్చర్ కూడా ఏమంటున్నాడండి, బిజినెస్ అనే అంటున్నాడండి. సార్ మ్యానుఫ్యాక్చర్ కూడా బిజినెస్ అనా? సార్ మరి మ్యానుఫ్యాక్చర్ అంటే ఏంటి? ట్రేడ్ అంటే బయ్యింగ్ అండ్ ట్రేడ్, కామర్స్ అంటే ఏంటి? బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది యాక్టివిటీ, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి బయ్యింగ్ సెల్లింగ్ గురించి తెలుసు. మరి మ్యానుఫ్యాక్చర్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్? మన మ్యానుఫ్యాక్చర్ అంటే ఏంటి అంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ డెఫినేషన్ కి వెళ్ళాలండి. వాట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్? మళ్ళీ డెఫినేషన్ ఏ డెఫినేషన్ వెళ్ళాలంట? మ్యానుఫ్యాక్చర్. సో అక్కడ కింద ఒక పాయింట్ చూడండి. The term manufacture has been widely used in many provisions across the Income Tax Act. Section 229BA defines the term. ఇక్కడ బిజినెస్ అనే దాంట్లో ట్రేడ్, కామర్స్, మ్యానుఫ్యాక్చర్ అంటే వాట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి అని మనం అనుకుంటే, మ్యానుఫ్యాక్చర్ ఎవరు డిఫైన్ చేశారంట? సెక్షన్ 229BA డిఫైన్ చేసిందంట. డిఫైన్స్ ద టర్మ్ మ్యానుఫ్యాక్చర్ టు మీన్, అమ్మా చాలా జాగ్రత్తగా చూడండి, ఇదే డెఫినేషన్, మీన్స్ డెఫినేషన్. బిజినెస్ నేమో ఇంక్లూడ్స్ డెఫినేషన్ ఇచ్చాడు, కానీ మ్యానుఫ్యాక్చర్ మాత్రం మీన్స్ డెఫినేషన్ అంటున్నాడు. ఓకే, టు మీన్ అని చెప్పేసి అని అన్నాడు, అంటే మీన్స్ డెఫినేషన్. ఏమని చెప్పాడు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఏ చేంజ్ ఇన్ ఏ నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ ఆర్టికల్ ఆర్ థింగ్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఒకసారి చూడండి. A change in a non-living physical object or article or thing resulting in transformation of an object or article or a thing into a new and distinct object or article or thing having different name, character and use. Okay, bringing into existence a new and distinct object or article or thing with a different chemical composition or ఇంటిగ్రల్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటున్నాడు. ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి చేంజ్ ఇన్ నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్. సో ఇక్కడ ఏం జరగాలంట? చేంజ్ అనేది జరగాలంట. సార్ చేంజ్ అనేది ఎలా జరగాలి సార్? నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ ఏదైతే ఉంటుందో, ఒక ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ ఏదైతే ఉంటుందో, నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్, దేని నుంచి ఎలా అవ్వాలంట? ఏ నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ హ్యాస్ టు చేంజ్. ఓకే, స్టార్టింగ్ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, లేకపోతే ఒక థింగ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ ఉండాలి. అది ఏమై ఉండాలి? చేంజ్ అయి ఉండాలంట. ఇంటూ a new object or thing, దానికి with different name, character and use. ఓకే, ఈ మూడు ఇంపార్టెంట్ అండి. డిఫరెంట్ క్యారెక్టర్, నేమ్ అండ్ యూజ్. చేంజ్ అంటే ఒక నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ అనేది మళ్ళీ కొత్త ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ కింద మారాలంటే, కొత్తగా అంటే ఏంటి సార్? విత్ డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డిఫరెంట్ యూజ్. అలా చేంజ్ అయితే గనక దాన్ని ఏమంటున్నాడండి? మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి అని అంటున్నాడండి. సార్ అస్సలు ఏం అర్థం కాలేదు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఓకే, వుడ్ ఉందండి. Wood is a non-living physical object or thing. Okay, this has been transformed into a chair. వుడ్ నుంచే కదండి చైర్ తయారైంది. ఒక చెక్క కుర్చీ తయారైందంట, వుడ్ నుంచి చైర్ లోకి ట్రాన్స్ఫార్మ్, చేంజ్ అనేది జరిగింది. ఇది నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్, ఇది కూడా నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్. కానీ ఇక్కడ చేంజ్ ఏంటి సార్ అని చెప్పేసానంటే, ఇప్పుడు ఇంతకుముందు వుడ్ అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు ఏంటి? చైర్ అని దానికి సపరేట్ నేమ్ ఇచ్చాం. ఓకే, సో డిఫరెంట్
నేమ్. ఓకే. సో వుడ్ కి ఉండే క్యారెక్టర్ వేరు, చైర్ కి ఉండే క్యారెక్టర్ వేరు. అండ్ వుడ్ ని యూజ్ చేసేది వేరు అండ్ చైర్ ని సెపరేట్ యూసేజ్. చైర్ ని మనం ఏం చేస్తాం, కూర్చోవడానికి ఉపయోగిస్తాము. సో విత్ డిఫరెంట్ నేమ్, క్యారెక్టర్ అండ్ యూస్, ఈ మూడిట్లో ఈ మూడు కొత్తగా, అంటే మనం దేంతో స్టార్ట్ అయ్యామో అది కొత్త పేరుతోని, కొత్త క్యారెక్టర్ తోని, కొత్త యూస్ తోని ఏదైతే ఉంటుందో, మారిందో, ఆ మార్పుని ఏమంటారంటండి, వాట్ వీ హ్యావ్ డన్, ద మ్యానుఫ్యాక్చర్. అంటే వుడ్ని తీసుకుని మనం కనుక చైర్ తయారు చేస్తే ఇట్ అమౌంట్స్ టు మ్యానుఫ్యాక్చర్. నువ్వేం చేసినట్టు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టే. మ్యానుఫ్యాక్చర్ చేసినట్టే, చేసావంటే ఏం చేసినట్టు, బిజినెస్ చేసినట్టే. సో ఎందుకంటే బిజినెస్ అనే డెఫినేషన్ లో ఏం ఇంక్లూడ్ అయింది, మ్యానుఫ్యాక్చర్ ఇంక్లూడ్ అయింది. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చర్ అనే యాక్టివిటీ కనుక చేస్తే నువ్వేం చేసినట్టంట, బిజినెస్ చేసినట్టే. ఓకే. బై కంబైన్డ్ రీడింగ్ ఆఫ్ సెక్షన్ 229 BA and 213, if any activity of manufacture has been done, it will be considered as doing business. Okay, what is manufacture? ఒక నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ అనేది మళ్ళీ నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ కింద మారింది, చేంజ్ అనేది జరిగింది. ఈ చేంజ్ అనేది జరగడం వల్ల ఏం రావాలంట, డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డిఫరెంట్ యూస్ అనేది వస్తే కనుక అక్కడ నువ్వేం యాక్టివిటీ క్యారీ అవుట్ చేసినట్టు, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ క్యారీ అవుట్ చేసినట్టు. సో అలా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ క్యారీ అవుట్ చేస్తే నువ్వేం చేసినట్టు, ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది చేసినట్టు. ఓకే, ఇది నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ అనేది చేంజ్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే bringing into existence a new and distinct object or thing, or with a different chemical composition or integral structure అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, అంటే నాట్ ఓన్లీ దిస్ చేంజ్, నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ని చేంజ్ చేయడమే కాదు, వాటి కెమికల్ కాంపోజిషన్స్ అయినా చేంజ్ అయినా సరే. ఇప్పుడు రెండు కెమికల్స్ కలిపితే ఒక కొత్త కెమికల్ వచ్చిందంట. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు బాగా ఎక్కువ ఇదేంటంటే శానిటైజర్స్ తయారు చేస్తున్నారండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఆస్పెక్ట్ కాబట్టి. సో ఆల్కహాల్, తర్వాత ఇంకొకటి ఏదో కెమికల్, ఇలాగా 2-3 కెమికల్స్ అన్ని కలిపితే we are going to get a sanitizer. అందులో ఆల్కహాల్ శానిటైజర్ వాడమంటున్నారు కాబట్టి ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటది, సర్టెన్ కొంచెం ఉంటది. అలా ఇంకో కొన్ని 2-3 కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ని కాంపోజిషన్ ని నేనేం చేశానంట, చేంజ్ చేశానంట. అంటే మూడింటిని మిక్స్ చేశాను. మిక్స్ చేయడం వల్ల వాట్ ఐఎమ్ గెటింగ్, శానిటైజర్. సో ఈ శానిటైజర్ వచ్చిందంట. ఇక్కడ ఏం జరిగిందండి, విత్ different name, character and use. సో డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ యూస్ తో ఒక కొత్త ప్రొడక్ట్ అనేది గనుక ఎగ్జిస్టెన్స్ లోకి వస్తే, ఇక్కడ ఈ కెమికల్స్ అన్ని కలిపి నేను చేంజ్ చేయడం వల్ల, కెమికల్స్ అన్నిటిని కూడా కలపడం వల్ల ఇక్కడ ఏం జరిగింది, ఒక చేంజ్ అనేది జరిగింది. ఆ చేంజ్ వల్ల వచ్చింది ఏంటి, ఒక మళ్ళీ కాంపోజిషన్ మిక్స్, దట్ ఈస్ శానిటైజర్ వచ్చింది. సో ఇవి విత్ డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డిఫరెంట్ యూస్. అంటే నేను ఇక్కడ ఏం చేసినట్టు సార్ అని చెప్పేసానంటే, వీ హ్యావ్ డన్ మ్యానుఫ్యాక్చర్. మనం ఏం చేసినట్టు అండి, మ్యానుఫ్యాక్చర్ చేసినట్టేనంట. మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏం చేసినట్టు, బిజినెస్ అనేది క్యారీ అవుట్ చేసినట్టే. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మ్యానుఫ్యాక్చర్. సార్ ఇక్కడ మనం బిజినెస్ డెఫినేషన్ లో మాట్లాడుకుంటూ మ్యానుఫ్యాక్చర్ కి వెళ్ళాం. మ్యానుఫ్యాక్చర్ డెఫినేషన్ చూసాం. మ్యానుఫ్యాక్చర్ జరగాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనాలంటే ఏముండాలి, నాన్ లివింగ్ ఫిజికల్ ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అనేది జరగాలి. అది ఆ చేంజ్ అనేది, చేంజ్ వల్ల ఏం రిజల్ట్ అవ్వాలి, చేంజ్ వల్ల న్యూ ప్రొడక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావాలి విత్ డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డిఫరెంట్ యూస్. సో అలా ఉంటే దాన్ని మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి అని అనాలంటమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, ఇక్కడ బిజినెస్ అని చెప్పేసి అని అనాలంటే ఏముండాలి సార్, ఫస్ట్ ట్రేడ్ ఆర్ కామర్స్ అన్నారు, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్ అనుకున్నాం. మ్యానుఫ్యాక్చర్ అంటే అది కూడా బిజినెస్. ఓకే, ఆర్ అక్కడతో ఆగలేదండి. అడ్వెంచర్ ఆర్ కన్సర్న్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి అని అంటున్నాడండి. సార్ ఇప్పుడు బిజినెస్ అంటే కంటిన్యూస్ గా జరగాల, ఒక విషయం చెప్పండి, దీని గురించి నేర్చుకుందాం. కానీ బిజినెస్ అంటే కంటిన్యూస్ గా జరగాల అంటే
కంటిన్యూస్ గా ట్రాన్సాక్షన్స్ అనేది జరగాల్సిన అవసరం ఉందా లేదా అనేది చూడాలి. నేను ఒకే ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ చేశాను సార్, దాన్ని నేను బిజినెస్ అనొచ్చా? ఆ తర్వాత ఆ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఇంక నేను బిజినెస్ లోకి ఇంకా కంటిన్యూ చేయకూడదు అనుకున్నాను. ఒకే ఒక ట్రాన్సాక్షన్ అనేది క్యారీ అవుట్ చేశానంటే ఈజ్ ఇట్ కాల్డ్ ఎ బిజినెస్? దాన్ని బిజినెస్ అనొచ్చా అని చెప్పేసాను అనేది ఫస్ట్ క్వశ్చన్ మనకి అరైజ్ అవుతుందంట. సో ఇక్కడ దానికి పాసిబుల్ సొల్యూషన్ అనేది ఇక్కడ మనకు చెప్తున్నాడంట. ఎనీ అడ్వెంచర్ ఆర్ కామర్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి అంటున్నాడండి. సార్ వాట్ ఈస్ అడ్వెంచర్ ఆర్ కన్సర్న్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎన్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్, even an isolated transaction will also be treated as business. అంటే ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్ అంటే సింగిల్ ట్రాన్సాక్షన్ అని. నువ్వు ట్రేడ్, కామర్స్, మ్యానుఫ్యాక్చర్ అనే దాంట్లోకి కవర్ అయ్యేలాగా ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్ నువ్వు చేసినా సరే, నువ్వు చేసిన ఒకటే ట్రాన్సాక్షన్ అది ఏ నేచర్ లో ఉంది? ట్రేడ్ గాని, కామర్స్ గాని, మ్యానుఫ్యాక్చర్ గాని. ఐసోలేటెడ్ అంటే సింగిల్ ట్రాన్సాక్షన్ చేసినా సరే దాన్ని ఏమంటారంటండి? బిజినెస్ అనే అంటారంట. అంటే బిజినెస్ అంటే నాట్ ఓన్లీ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ కంటిన్యూస్ గా జరగాల్సిన ప్రాసెస్ ఏమీ కాదు. ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్ అయినా సరే అది ఎలాంటి నేచర్ లో ఉండాలి? ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ నేచర్ లో ఉన్నది. ఈవెన్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్ విల్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ బిజినెస్ అని చెప్పేసి అంటున్నారండి. సో దీనికి కూడా ఒక డెఫినేషన్ ఆస్పెక్ట్ మీనింగ్ ఇచ్చాడు, ఒకసారి చూడండి. ద టర్మ్ అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్. The term business normally understood as a systematic and organized course of activity. However, for the purpose of taxation of business income, even an isolated transaction would be considered as a business. Isolated transaction అని చెప్పేసానంటే ఏంటి సార్ అంటే ఈవెన్ a single transaction. Isolated అంటే ఏంటండి? A single transaction. Even a single transaction is also called as a business. అంటే నువ్వు ఒకసారి ఒక ట్రాన్సాక్షన్ చేశాను, ఆ ఒక ట్రాన్సాక్షన్ ని బిజినెస్ అనొచ్చా? ఎస్. ఈవెన్ a single transaction is in the nature of trade, commerce or manufacture. Is it treated as a business? Yes. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను. నేను ఒక బిల్డింగ్ కొన్నానంట. ఈ బిల్డింగ్ కొన్న తర్వాత ఈ బిల్డింగ్ ని నేను ఏం చేశానంట? సేల్ చేశానంట. బిల్డింగ్ ని కొని నేను సేల్ చేశానంట. సార్ నేను ఇప్పుడు ఈ బిల్డింగ్ కొని ఈ బిల్డింగ్ ని సేల్ చేశాను. ఒక బిల్డింగే కొన్నాను, ఒక బిల్డింగ్ నే సేల్ చేశాను. ఓకే, ఇది ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సబుల్ చేయాలా? ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సబుల్ చేయాలా, లేదా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ట్యాక్సబుల్ చేయాలా అని చెప్పేసి కనుక అడిగినట్లయితే ఇక్కడ దీన్ని బిల్డింగ్ ని, ఒకే బిల్డింగ్ ని కొన్నాను, ఆ బిల్డింగ్ నే సేల్ చేశాను, ఒకే ట్రాన్సాక్షన్ నేను చేశాను, మళ్ళీ అలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు అనుకుంటే దీన్ని ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ లో చేయాలా, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో మనం ట్యాక్స్ చేయాలా అనేది చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే it will be decided based on your intention. ఏంటంటండి? based on your intention. If your intention is to do business, అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నువ్వు బిల్డింగ్ కొన్నప్పుడు ఎలా కొన్నావు సార్? నేను బిల్డింగ్ కొన్నప్పుడు అసెట్ కింద కొన్నాను సార్. I will have treated it as an asset అని చెప్పేసి అనుకుంటే ఆ అసెట్ ని సేల్ చేస్తే వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. అలా కాకుండా సార్ నేను తిరిగి అమ్మేద్దాం, బిజినెస్ చేద్దామని ఇంటెన్షన్ తో కొన్నాను సార్ అని చెప్పేసి అంటే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే మీ ఇంటెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఇఫ్ మై ఇంటెన్షన్ చేంజెస్, ఓకే నేను కొన్నప్పుడు ఈ ఇయర్ లో కొన్నాను, ఈ ఇయర్ లోనే నేను సేల్ చేస్తాను. నా బిజినెస్ నేను కొన్నప్పుడు అసెట్ ఇంటెన్షన్ ఉంది, తర్వాత బిజినెస్ అంటే బిజినెస్ చేద్దాం ఇంటెన్షన్ చూస్తే
అయినా బిజినెస్ అంటే ఇక్కడ మనకి కంటిన్యూస్ గా ప్రాసెస్ లో జరగాలి అండ్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అండ్ రికరింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగాలి, అప్పుడు మాత్రమే బిజినెస్ అంటారా అని చెప్పేసి అంటే ఇప్పుడే నేర్చుకున్నాం. ఈవెన్ అన్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్, సింగిల్ ట్రాన్సాక్షన్ విల్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ బిజినెస్. కాబట్టి ఈవెన్ బిల్డింగ్ సేల్, ఒక బిల్డింగ్ సేల్ ని మనం సేల్ చేసినా సరే, ఒక బిల్డింగ్ ని పర్చేజ్ చేసి సేల్ చేసినా సరే, దట్ విల్ ఆల్సో బి కవర్డ్ అండర్, ఇక్కడ మనకి ఎందులో కవర్ అవుతుందంటే బిజినెస్ లోకే కవర్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారండి. సో మై ఇంటెన్షన్ ఈస్ టు డూ బిజినెస్ అనుకుంటే ఇట్ విల్ బి ట్యాక్స్డ్ అండర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఇఫ్ ఐ ట్రీటింగ్ ఇట్ యాజ్ అన్ అసెట్ అనుకుంటే కనుక ఇట్ విల్ బి ట్యాక్సబుల్ అండర్ క్యాపిటల్ గెయిన్స్. సార్ సింగిల్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా, దీన్ని బిజినెస్ అనకూడదు కదా అని చెప్పేసి అంటే ఇక్కడ మన డెఫినేషన్ అలౌ చేస్తుంది. అడ్వెంచర్ ఆర్ ఇన్ ద కన్సర్న్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ విల్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ బిజినెస్. దట్ ఈస్ అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ కన్సర్న్ విత్ ద ట్రేడ్ ఆఫ్ కామర్స్ ఆర్ బిజినెస్ అంటే ఏంటి? ఈవెన్ an isolated transaction will also be treated as a business. Isolated transaction అంటే ఏంటి? సింగిల్ ట్రాన్సాక్షన్. ఓకే రైట్. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయింది అని చెప్పేసానంటే బిజినెస్ గురించి డెఫినేషన్ డిస్కషన్ కంప్లీట్ అయిందండి. వాట్ ఈస్ బిజినెస్ అండ్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బిజినెస్ అండ్ వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ ట్రీటెడ్ యాజ్ బిజినెస్ అని చెప్పేసి మనకి అర్థమైంది. ఇక్కడ మనకి బిజినెస్ లో కనుక ఇన్కమ్ కనుక కవర్ అవుతున్నట్లయితే అప్పుడు ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందండి? ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ట్యాక్సిబుల్ అవుతుందంట. ఓకే రైట్. సో మనం చూద్దాం అనుకున్న దాంట్లో బిజినెస్ అయిందండి. నెక్స్ట్ ప్రొఫెషన్. మనం ఏం చదువుదాం అనుకుంటున్నాం? ప్రొఫెషన్. ఓకే. సో ఇక్కడతో మనకి బిజినెస్ అనే దాని మీద క్లారిటీ అనేది వచ్చింది. సార్ ఇక్కడ రికరింగ్ ట్రాన్సాక్షన్స్ జరగాల, ట్రేడింగ్ జరగాల, మ్యానుఫ్యాక్చరింగ్ జరగాల, ఏం జరగాలంటే మనకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రొఫెషన్. ప్రొఫెషన్ లో మనకున్న డౌట్స్, ప్రొఫెషన్ మీద మనకున్న డౌట్స్ ని కూడా ఒక డెఫినేషన్ ద్వారానే క్లియర్ చేసుకుందాం. సో ఒకసారి కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రొఫెషన్ సెక్షన్ 236 డిఫైన్స్ ప్రొఫెషన్. సెక్షన్ 2 సబ్సెక్షన్ 36 డిఫైన్ చేసిందంట ప్రొఫెషన్ ని డిఫైన్ చేసిందంట. ఏమని డిఫైన్ చేస్తుందో చూడండి. టు ఇంక్లూడ్. ఓకే, ఇది కూడా ఏ డెఫినేషన్ అండి? ఇంక్లూజివ్ డెఫినేషన్. ఇంక్లూడ్. ఓకే, ఇంక్లూజివ్ డెఫినేషన్. ఇంక్లూడ్ వొకేషన్. వొకేషన్ అంటే జనరల్ గా స్కిల్ బేస్డ్ అండి. Therefore, even a person carries on any activity not on the basis of his ability, not on the basis of ability and knowledge acquired out of a professed study, degree or diploma, but on account of inborn talent, skills and attributes, any income derived therefrom shall also be considered as professional income అని చెప్పేసి అంటున్నాడు. ఓకే రైట్. సో వొకేషన్ అంటే చెప్పినట్టు వొకేషన్ రిఫర్స్ టు ఎనీ యాక్టివిటీ ఆన్ విచ్ ఎ పర్సన్ స్పెండ్స్ ఎ ప్రిడామినెంట్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ టు ఎర్న్ ఇన్కమ్ ఫర్ ది లైవ్లీహుడ్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే నువ్వు ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఈ మొత్తం జీవితంలో ఎంత ఏదైతే స్పెండ్ చేస్తావో, ప్రిడామినెంట్ టైం ని నువ్వు స్పెండ్ చేస్తావో, ప్రిడామినెంట్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ని స్పెండ్ చేస్తాడో దాన్ని వొకేషన్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ప్రొఫెషన్ ఇంక్లూడ్స్ వొకేషన్ అన్నాడు, కానీ ఒక విషయం చాలా క్లారిటీగా చెప్పాడు ఏంటంటే కనుక ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్డ్ స్టడీ డిగ్రీ, నాట్ అండర్ ప్రొఫెసర్డ్ స్టడీ డిగ్రీ. అంటే ఒక చదువు వల్ల లేకపోతే ఒక స్టడీ వల్ల మనకి ఒక డిగ్రీ వల్ల మనకి వచ్చేదాన్ని ప్రొఫెషన్ అనట్లేదు. మరి దేన్ని ప్రొఫెషన్ అంటున్నాడండి? ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇన్బోర్న్ టాలెంట్, స్కిల్ అండ్ అట్రిబ్యూట్స్. ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ ఇందులో ప్రొఫెసర్డ్ స్టడీ ఆర్ డిగ్రీ ఉంటేనే కాదు, అక్కడ ఇన్బోర్న్ టాలెంట్, స్కిల్, అట్రిబ్యూట్స్ ఉన్నాయంటే కనుక
వాటిని కూడా ఏమంటున్నాడండి ప్రొఫెషన్ లోకి ఇంక్లూడ్ చేస్తున్నాడండి. అంటే సార్ అర్థం కాలేదు సార్. సపోజ్ ఒక ఫిల్మ్ యాక్టర్ ఉన్నాడండి. ఒక ఫిల్మ్ యాక్టర్ ఉన్నాడు. హూ హ్యాస్ జస్ట్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్. ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యాడంట. ఓకే, సో ఆయన పేరు నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. సో ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన ఆ యాక్టర్ ఉన్నాడంట. బట్ ఈయనకి క్వాలిఫికేషన్ లేదు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేదు, ప్రొఫెషనల్ స్టడీ లేదు. బట్ ఇన్బోర్న్ టాలెంట్, స్కిల్, అట్రిబ్యూట్స్ ఉన్నాయి. దాని ద్వారా ఈ హాస్ బికమ్ యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఈయన ఇన్కమ్ ఏదైతే ఎర్న్ చేస్తాడో ఈ ఇన్కమ్ ఎర్న్ చేసింది ఏ హెడ్ లో ట్యాక్సబుల్ అవుతుంది సార్ అని చెప్పేసానంటే, out of his inborn talent and skill, what he is spending the predominant part of his life to earn income is acting profession. So his income will be income from PGBP లోనే ట్యాక్స్ అవుతుంది. ఓకే, సో అంటే ప్రొఫెషన్ లోకి కవర్ అవుతుంది. ఎందులో కవర్ అవుతుందంట? ప్రొఫెషన్ లోకి కవర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అండి. ఓకే, సో ఒక మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎఫిషియంట్ అండ్ టాలెంటెడ్ బెగ్గర్ ఉన్నాడంట. ఓకే, సో హైలీ టాలెంటెడ్ స్కిల్డ్ బెగ్గర్ అంటండి వీడు. ఓకే, సో నార్మల్ గా మీరు బెగ్గింగ్ చేస్తే ఎవడో ₹1 కూడా ఇవ్వడు, కానీ ఈయన బెగ్గింగ్ చేస్తే రోజుకి 25,000 సంపాదిస్తాడంట. సో మోస్ట్ టాలెంటెడ్ బెగ్గర్. సో ఈ బెగ్గర్ ఏదైతే ఇన్కమ్ సంపాదిస్తాడో అది ఏ ఇన్కమ్ కి చూపించాలి అని చెప్పేసానంటే కనుక ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హిస్ టాలెంట్, స్కిల్, అట్రిబ్యూట్ వల్ల. అదేమి ఒక ప్రొఫెషనల్ స్టడీ అంటే బెగ్గర్ కి ఒక ప్రొఫెషన్ అంటే ఒక డిగ్రీ అంటూ ఉండదండి. ఓకే, ఒక చదువు వల్ల వచ్చింది కాదు అది. ఓకే, బట్ అవుట్ ఆఫ్ టాలెంట్, స్కిల్, అట్రిబ్యూట్ ద్వారా వాడు కనుక సంపాదించినట్లయితే ఈవెన్ a beggar will also be covered under income from PGBP. సో వాడు ఎర్న్ చేసిన ఇన్కమ్ కూడా ఎందులో కవర్ అవుతుందంట? ఇన్కమ్ ఫ్రమ్ PGBP లోకే కవర్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే ఇక్కడ మెయిన్ ప్రొఫెషన్ అనాలి అంటే కనుక ఇక్కడ నాట్ ఓన్లీ ఆ ప్రొఫెసర్ స్టడీ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ ఇన్బోర్న్ టాలెంట్, స్కిల్, అట్రిబ్యూట్ ఉన్నా సరే దాన్ని ఏమంటారంటండి, దాని ద్వారా వచ్చే ఇన్కమ్ ని ప్రొఫెషన్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఇన్కమ్ అని చెప్పేసి అని చెప్తారంట. సో కాబట్టి ప్రొఫెషన్ అంటే నాట్ ఓన్లీ ఆ ప్రొఫెసర్ స్టడీ ద్వారా వచ్చిందే కాదు, ఇట్ ఇంక్లూడ్స్ అవుట్ ఆఫ్ టాలెంట్, స్కిల్, అట్రిబ్యూట్ ద్వారా వచ్చింది కూడా ఏమవుతుందంట ప్రొఫెషన్ లోకి ఇంక్లూడ్ అవుతుందని చెప్పేసి చెప్పారు. ఎవరు చెప్పారంటే సెక్షన్ 236 అనే డెఫినిషన్ మనకి చెప్పింది. కాబట్టి దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రొఫెషన్. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో బిజినెస్ అంటే ఏంటో తెలిసింది, వాట్ ఈజ్ బిజినెస్ అంటే ఏంటో తెలిసింది, తర్వాత ప్రొఫెషన్ అంటే ఏంటో మనకి తెలిసిందండి, ఐడియా అనేది వచ్చింది. సో బిజినెస్, ప్రొఫెషన్ రెండు కూడా ట్యాక్సబుల్. ఏ హెడ్ లో ట్యాక్సబుల్ అవుతాయండి? వీటి వల్ల కనుక మనకి ఇన్కమ్ వస్తే ఇన్కమ్ ఫ్రమ్ PGBP, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోకి మనకి ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. రైట్. సో మనకి చార్జబిలిటీ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నామండి. చార్జబిలిటీ సెక్షన్స్ 3 అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో చార్జబిలిటీ సెక్షన్స్ మనం చూస్తే సెక్షన్ 28 ఒక చార్జబిలిటీ సెక్షన్, సెక్షన్ 41 ఒక చార్జబిలిటీ సెక్షన్, సెక్షన్ 176 ఒక చార్జబిలిటీ సెక్షన్. ఇందులో 176 గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాము. ఓకే, సో డిస్కంటిన్యూయింగ్ బిజినెస్ అండి. డిస్కంటిన్యూయింగ్ బిజినెస్ అప్పుడు ఏ ఇయర్ లో మనం బిజినెస్ డిస్కంటిన్యూ చేస్తున్నామో ఆ ఇయర్ లోనే ట్యాక్స్ కట్టమనే అధికారం అనేది ఉంది అని చెప్పేసి అనుకున్నాం. అది దాని గురించి మనం సెక్షన్ 176 లో మాట్లాడుకున్నాం అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చార్జబిలిటీ సెక్షన్ 28 గురించి మాట్లాడుకుందాము. సో సెక్షన్ 28 చార్జబిలిటీ సెక్షన్ ఏం చెప్తుంది అని చెప్పేసానంటే ఒకసారి చూడు.
ఓకే, పేజ్ నెంబర్ 154 లో మనకి చార్జబిలిటీ ఆర్ స్కోప్ గురించి మాట్లాడుతూ సెక్షన్ 28 గురించి చెప్తున్నాడు. ది స్కోప్ ఆఫ్ దిస్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ గవర్నర్డ్ బై సెక్షన్ 28, 41, 176. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 3 చార్జబిలిటీ సెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసాను. అందులో ఫస్ట్ ది యాజ్ పర్ సెక్షన్ 28 ఏమని చెప్తున్నట్టు, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీడ్ ఆన్ at any time during the previous year shall be chargeable to tax అని చెప్పేసి అంటున్నాడు. అంటే సెక్షన్ 28 ఏం చెప్తుందంట, డ్యూరింగ్ ద ఇయర్ లో నువ్వు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కనుక క్యారీ అవుట్ చేస్తే కనుక, సో నువ్వు ప్రీవియస్ ఇయర్ లో నువ్వేం చేసావు, యూ హ్యావ్ క్యారీడ్ అవుట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ త్రూ విచ్ యూ హ్యావ్ ఎర్న్డ్ ఇన్కమ్ అనుకుంటే కనుక, దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్ అండర్ PGBP, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అని అంటాడు. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీడ్ ఆన్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ షల్ బి చార్జబుల్ టు ట్యాక్స్. సార్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అంతా జరగాల అవసరంలా, ప్రీవియస్ ఇయర్ లో ఏదో టైంలో అట్ ఎనీ టైం. మనం ఆల్రెడీ ఒకసారి నేర్చుకున్నాం, ఇక్కడ మనం ఇందాక నేర్చుకున్నాం ఏంటంటే, ఈవెన్ ఎ సింగిల్ ట్రాన్సాక్షన్ విల్ ఆల్సో కాన్స్టిట్యూట్ బిజినెస్. అలాంటప్పుడు ఆ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో ఒకసారి జరుగుతుంది. అంటే అలా ఒక్కసారి జరిగినా సరే, అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇఫ్ యు ఆర్ క్యారింగ్ అవుట్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, then it will be treated as, the income will be treated as income from profits and gains of business or profession లో taxable అవుతుంది. ఎందుకంటే చార్జబిలిటీ సెక్షన్ 28 లో కవర్ అయింది అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 41 గురించి, తర్వాత 176 గురించి తర్వాత మాట్లాడుకుందాం అండి. సో ఫస్ట్ జనరల్ గా మనం సెక్షన్ 28 గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో జనరల్ అనే పాయింట్ ఉంది కదా, అక్కడ చూడండి. Profits and gains of any business or profession carried on by the SSC at any time during the previous year. Any time during the previous year లో గనక నువ్వు గనక ఈ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఏవైతే డెఫినేషన్ లో అనుకున్నామో ఆ డెఫినేషన్ లో కవర్ అయిన ఏదైనా ఆస్పెక్ట్ ని క్యారీ అవుట్ చేస్తే కనుక దాన్ని ఏమంటున్నారంటే, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ taxable under chargeability section లో కవర్ అయినట్టు, అండ్ taxable under profits and gains of business or profession. Next, the value of any benefit or perquisite, whether convertible into money or not, arising from business or exercise of the profession అని చెప్పేసి అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సెక్షన్ 28 లోనే కవర్ అయ్యే ఒక ఆస్పెక్ట్ సెక్షన్ 28 సబ్ సెక్షన్ 4. ఇప్పుడు మనం ఇంతకు ముందు మనం చూసింది సెక్షన్ 28 సబ్ సెక్షన్ 1. తర్వాత సెక్షన్ 28 సబ్ సెక్షన్ 4 ఏం మాట్లాడుతుంది అని చెప్పేసానంటే కనుక, ఇక్కడ పర్క్విజిట్ అంటే మనకు తెలుసు బెనిఫిట్ అని చెప్పేసాను. ఎక్కడ నేర్చుకున్నాం, సాలరీస్ లో నేర్చుకున్నాం. ది బెనిఫిట్ ఆర్ పర్క్విజిట్ వెదర్ కన్వర్టబుల్ ఇంటూ మనీ ఆర్ నాట్, ఓకే, అరైజింగ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది ప్రొఫెషన్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏదైనా బెనిఫిట్ వచ్చినట్లయితే, ఏదైనా పర్క్విజిట్ వచ్చినట్లయితే అది ఎలా వచ్చిందంట, బై క్యారింగ్ అవుట్ యువర్ బిజినెస్, నువ్వు బిజినెస్ ని క్యారీ అవుట్ చేయడం వల్ల, లేదా నీ ప్రొఫెషన్ ని క్యారీ అవుట్ చేయడం ద్వారా, నువ్వు బిజినెస్ చేయడం ద్వారా కానీ లేదా ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేయడం ద్వారా కానీ ఏదైనా పర్క్విజిట్ కానీ బెనిఫిట్ కానీ వచ్చినట్లయితే, దట్ విల్ బి చార్జబుల్ అండర్ ది హెడ్ ఎక్కడంట, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ సెక్షన్ 28 లోకి కవర్ అయ్యి ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, రైట్. సార్ అర్థం కాలేదు సార్, ఒక డీటెయిల్ గా చెప్పండి అని చెప్పేసానంటే, నేను ఏజెన్సీ బిజినెస్ చేస్తున్నానంట. ఎగ్జాంపుల్ అండి, నేను ఒక ఏజెన్సీ బిజినెస్ చేస్తున్నానంట. ఆ ఏజెన్సీ బిజినెస్ లో ఏం జరిగిందని చెప్పేసానంటే, నేను ఆ కంపెనీ దగ్గర నుంచి ఒక పెద్ద కంపెనీకి నేను ఒక డీలర్ని, అంటే ఏజెంట్ ఆర్ డీలర్. ఓకే, ఆ పెద్ద కంపెనీ గూడ్స్ ని నేను అమ్ముతాను అనమాట. నేను కొనుక్కుని ఈ కంపెనీ నుంచి గూడ్స్ నేను కొనుక్కుని నేనేం చేస్తాను, కస్టమర్స్ కి సేల్ చేస్తాను. ఓకే, యూజర్స్ కి సేల్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏంటంటే లైక్ నేను హోల్సేలర్ అనుకోండి. ఓకే, లైక్ ఏజెన్సీ. ఇక్కడ ఏం చేశానంటే కనుక నేను ఆర్డర్స్ ఇక్కడ పెట్టి అక్కడ నుంచి వీళ్ళకి అమ్ముకుంటానండి. ఇక్కడ కంపెనీ వాడు నాకు ఒక ఆఫర్ ఇచ్చాడంట. ఏంటంటే ఇక్కడ
కంపెనీ వాడు నువ్వు గనక ఒక 10 టన్స్ ఆఫ్ గూడ్స్ గనక అమ్మినట్లయితే 10 టన్నుల గూడ్స్ అమ్మినట్లయితే ఐ విల్ గివ్ యూ గిఫ్ట్, నేను గిఫ్ట్ ఇస్తానంట. ఆ గిఫ్ట్ ఏంటి? మంచి కార్. ఓకే, 10 lakhs వర్త్ ఆఫ్ కార్ ని నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి అని ఒక ఆఫర్ పెట్టాడంట. అంటే ఇట్ ఈస్ అన్ అడిషనల్ బెనిఫిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అన్ అడిషనల్ బెనిఫిట్. నేను వీటి దగ్గర నుంచి పర్చేజ్ చేసి సేల్ చేసుకున్నప్పుడు నాకు మధ్యలో గ్యాప్ ఏముంటది? సమ్ ప్రాఫిట్ అనేది ఉంటది. అది కాకుండా ఇక్కడ ఏముంటుందంటే గిఫ్ట్ ఆఫ్ కార్ అనేది 10 lakhs వర్త్ ఆఫ్ కార్ అనేది కంపెనీ వాడు ఆఫర్ చేశాడంట. ఓకే సార్, ఇక్కడ నార్మల్ గా వీడు 1000 రూపీస్ కి పర్చేజ్ చేసి ఇక్కడ 1500 కి అమ్ముకుంటున్నట్లయితే ఈ 500 ఏజెంట్ కి ఎంతండి? ప్రాఫిట్ అండి. ఓకే, 500 ప్రాఫిట్. ఇది taxable అండర్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఓకే, కానీ అడిషనల్ గా వచ్చిన కార్ వాల్యూ, ఈ 10 lakhs కార్ వాల్యూ అనేది ఇస్ ఇట్ taxable అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ అదర్ సోర్సెస్ లో taxable అవుతుందా, లేకపోతే ఇది పీజీబీపీ లో taxable అవుతుందా అనేది క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సెక్షన్ 28(4) ద్వారా ఒక పార్ట్ ని మనకి యాంపుల్ క్లియర్ చేస్తాడండి. ఏంటంటే నువ్వు బిజినెస్ క్యారీ అవుట్ చేయడం ద్వారా ఏదైనా పర్క్విజిట్ వచ్చినట్లయితే దాన్ని కూడా తీసుకెళ్లి ఎక్కడ ట్యాక్సిబుల్ చేయాలంటే సెక్షన్ 28 లో కవర్ అయింది కాబట్టి ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోనే ట్యాక్స్ చేయాలంట. కాబట్టి ఏజెన్సీ బిజినెస్ క్యారీ అవుట్ చేయడం ద్వారా పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ చేయడం ద్వారా నీకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో దాంతో పాటుగా ఈ గిఫ్ట్లు, పర్క్విజిట్లు, బెనిఫిట్లు ఏమైనా వచ్చినట్లయితే వాటిని కూడా తీసుకెళ్లి ఎక్కడ ట్యాక్స్ చేయాలంట? ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ లోనే ట్యాక్స్ చేయాలని చెప్పేసి అంటున్నాడండి. నెక్స్ట్ ప్రొఫెషన్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. నేను ఒక లాయర్ అంటండి. నేను లాయర్ అయితే ఒక కేసు వాదించడానికి ఒక క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకున్నాను. సో ఆ కేసు వాదించి నేను నెగ్గానంటండి. నెగ్గిన వెంటనే క్లయింట్ ఆనందంతో ఫీజుతో పాటుగా వాడు ఏం చేశాడంటే నాకు ఒక కారు గిఫ్ట్ ఇచ్చాడంట. ఓకే, సో ఇప్పుడు నాకు ఫీజు అనేది ఏదైతే వచ్చిందో ఫీజు అనేది పీజీబీపీలో ట్యాక్సబుల్ అవుతుంది. ఫీజు అనేది పీజీబీపీలో ట్యాక్సబుల్ అవుతుంది. మరి అడిషనల్ గా కార్ అనేది గిఫ్ట్ వచ్చింది కదండి, పర్క్విజిట్ అంటే బెనిఫిట్ అనేది వచ్చింది కదండి. అలాంటప్పుడు ఈ కార్ అనేది వాల్యూ వర్త్ 10 lakhs అంట. ఈ వర్త్ 10 lakhs ఆ కార్ ఏదైతే ఉందో 10 lakhs కారు ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుంది? ఈ వర్త్ 10 lakhs కారు ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసానంటే అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ అవుతుందా, పీజీబీపీ లో ట్యాక్సబుల్ అవుతుందా అంటే సెక్షన్ 28 సబ్సెక్షన్ ఇక్కడ 28 clause 4 is making it clear that any perquisite అంటే బెనిఫిట్ derived through the business or profession it will be taxable under PGBP. అంటే ఈ గిఫ్ట్ ఆఫ్ కార్ 10 lakhs వర్త్ ఆఫ్ కార్ కూడా ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందంటే అండి ఈ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ అండ్ ట్యాక్సబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే రైట్, దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 28 clause 4. నెక్స్ట్ సెక్షన్ 28 లోనే నెక్స్ట్ టాప్ పాయింట్ అండి. ఎనీ సమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ in respect of a capital asset other than land, goodwill or financial asset which has a discarded, demolished, destroyed or transferred if the whole expenditure on such capital asset has been allowed as a deduction under section 35 AD అని చెప్పేసాను అంటున్నాడు. అమ్మ మీరు జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి ఇక్కడ. ఓకే ఓకే, సమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అంటున్నాడు. సార్ నార్మల్ గా క్యాపిటల్ అసెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? క్యాపిటల్ గెయిన్. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ స్పెసిఫైడ్ బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. స్పెసిఫైడ్ బిజినెస్ సెక్షన్ 35. నార్మల్ గా మీరు P&L 35 AD అండి. ఓకే, సో నార్మల్ గా P&L లో మీరు చూసేది ఏంటంటే డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ వేస్తారండి, ఎక్స్పెన్సెస్. సో ఇట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అనేవి వేస్తారండి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి జనరల్ గా ఏ నేచర్ లో ఉంటాయి? రెవెన్యూ నేచర్ లో ఉండే ఎక్స్పెన్సెస్ అనేవి ఇక్కడ వస్తాయి. ఎందుకంటే క్యాపిటల్ నేచర్ లో ఏమైనా ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తే దాన్ని ఏం చేస్తాం? బ్యాలెన్స్ షీట్ లో తీసుకెళ్లి అసెట్ కింద మనం ఇన్కార్పొరేట్ చేస్తాం. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అయితే కనుక మనం ఏం చేస్తాం, క్యాపిటలైజ్ చేస్తాం. కానీ అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే కనుక ఏం చేస్తారండి, P&L కి చార్జ్ చేస్తారు. మన ఇన్కమ్ ట్యాక్స్ లో ఏం చేశారంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని ఇక్కడ సెక్షన్ 35AD అనే సెక్షన్ లో మనకి ఏం చేస్తారంటే కొన్ని బిజినెసెస్ ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారంట. ఎంకరేజ్ ఎలా చేస్తారంట, ఈవెన్ P&L లో దే విల్ అలౌ యూ టు చార్జ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని చార్జ్ చేసుకోవచ్చంట, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని P&L లో మనం చార్జ్ చేసేచ్చంట. అంటే బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళదా సార్ ఆ ఎక్స్పెండిచర్, వెళ్ళదు. దాన్ని ఏం చేస్తారంటే ఆ P&L లోనే డెబిట్ చేస్తారంట క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అని. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని క్లెయిమ్ చేసేస్తున్నారు, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా మనం P&L లో క్లెయిమ్ చేసేసుకుంటున్నాము. సో P&L లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనకి ఏమవుతుంది, క్లెయిమ్ అయిపోతుంది. ఇక్కడ అసెట్ ని అలా మనం కొన్న అసెట్ ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనకి అలౌ చేసేస్తే కనుక అలాంటి అసెట్ ని కనుక అమ్మినట్లయితే P&L లో నువ్వు ఆల్రెడీ ఏం చేసావు, అసెట్ ని ఎక్స్పెండిచర్ కింద వేసావు. ఆ అసెట్ ని ఎక్స్పెండిచర్ కింద వేసినప్పుడు అలాంటి అసెట్ ని అమ్మితే నీకేమైనా రెవెన్యూ వస్తే దట్ విల్ బి టాక్సబుల్ అండర్ P&L లో క్రెడిట్ సైడ్ వేయాలంట. అంటే అలాగా గనక మనకి ఇన్కమ్ వచ్చినట్లయితే దాన్ని కూడా ఏమంటున్నాడండి, సెక్షన్ 28(7). సో సెక్షన్ 28 క్లాస్ 7 ప్రకారం ఇక సెక్షన్ 35AD బిజినెస్ లో మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా ఇంతకు ముందు P&L కి చార్జ్ చేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఆ అసెట్ ని అమ్మడం ద్వారా అయినా డబ్బులు వచ్చినట్లయితే దాన్ని ఏం చేయాలంట, ఇంతకుముందు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం చేసావు, P&L లో డెబిట్ చేసావు. ఇప్పుడు దాన్ని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు ఏం చేయాలి, P&L లోనే క్రెడిట్ చేసి ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి. ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలంటే కనుక అక్కడ ఇందులో కవర్ అయి ఉండాలి. అక్కడ మనకి సెక్షన్ 28 చార్జబిలిటీ సెక్షన్ లో కవర్ అయి ఉండాలి. అది ఎక్కడ కవర్ అయిందంట, సెక్షన్ 28 క్లాస్ 7 లో మనకి కవర్ అయింది అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఇన్కమ్ ఆఫ్ ఎనీ ట్రేడ్, ప్రొఫెషన్ ఆర్ సిమిలర్ అసోసియేషన్ ఫ్రమ్ స్పెసిఫిక్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఫర్ ఇట్స్ మెంబర్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే జాగ్రత్త చూడండి, ఇన్కమ్ ఆఫ్ ఎనీ ట్రేడ్, ప్రొఫెషనల్ ఆర్ సిమిలర్ అసోసియేషన్ ఫ్రమ్ స్పెసిఫిక్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఫర్ ఇట్స్ మెంబర్స్. ఓకే, ఏదైనా ట్రేడ్, ప్రొఫెషనల్ ఆర్ సిమిలర్ అసోసియేషన్, ఓకే, వాళ్ళ స్పెసిఫిక్ మెంబర్స్ కి వాళ్ళు సర్వీసెస్ ఎవరు చేస్తున్నారంట, వాళ్ళ మెంబర్స్ కి మాత్రమే చేస్తున్నారంట. చేసి ఏమైనా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసినట్లయితే, ఓకే, సర్వీసెస్ చేసి అలాంటప్పుడు వాటిని కూడా ఏమంటున్నాడండి, దాని నుంచి వచ్చే ఇన్కమ్ ని కూడా ఇన్కమ్ అని అంటున్నాడు. సపోజ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇట్ ఈస్ అన్ అసోసియేషన్, ట్రేడ్ అసోసియేషన్ అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అది ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ మెంబర్స్ కి ఏదైనా సర్వీసెస్ అనేవి క్యారీ అవుట్ చేస్తే కనుక దాని ద్వారా ఏమైనా ఇన్కమ్ ఎర్న్ చేస్తే కనుక అది కూడా ఎందులో ట్యాక్సిబుల్ అవుతుందంట, ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ సెక్షన్ 28 క్లాస్ 3 ప్రకారం ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోకే కవర్ అవుతుందని చెప్పేసి మనకి చెప్తున్నాడు. ఓకే రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 28. ఓకే రైట్. నెక్స్ట్ అక్కడితో అయిపోలేదండి, ఇంకా ఉంది చూడండి, కాంపన్సేషన్. నెక్స్ట్ ఏంటంటే కాంపన్సేషన్. ఏమని చెప్తున్నారు చూడండి, ఎనీ కాంపన్సేషన్ ఆర్ అదర్ పేమెంట్స్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై ఏ పర్సన్ ఇన్ కనెక్షన్ విత్ termination or modification of the terms of the contract relating to management or whole of the substantially whole of the affairs of an Indian company. ఓకే, అంటే అగ్రిమెంట్ లో ఏమైనా మోడిఫికేషన్స్ కానీ టర్మినేషన్స్ కానీ చేసినట్లయితే దాని ద్వారా మనకి ఏదైనా లంసమ్ అమౌంట్ వచ్చినట్లయితే, కాంపన్సేషన్ అనేది వచ్చినట్లయితే, కాంపన్సేషన్ ఎందుకు వచ్చింది, ఇక్కడ మీరు ఆల్రెడీ ఎంటర్ అయిన అగ్రిమెంట్ లో మోడిఫికేషన్స్ కానీ అక్కడ టర్మినేషన్స్ కానీ జరిగినట్లయితే దాని వల్ల మీకు ఏమైనా అమౌంట్ వచ్చినట్లయితే that compensation is going to be taxable or chargeable under the head income from profits and gains of business or profession. Termination of his office or modification of the
terms of the contract relating to managing of the whole or substantially whole of the affairs of affairs in India or any other company. అంటే కనుక మీ మేనేజింగ్ ఆఫ్ ది హోల్ సబ్స్టాన్షియల్లీ హోల్ ఆఫ్ ది అఫైర్స్ ఇన్ ఇండియా, అంటే మీ మేనేజ్మెంట్ లో కనుక చేంజెస్ ఏమైనా జరిగినట్లయితే దానివల్ల టర్మినేషన్ ఆఫ్ ది జరిగినట్లయితే, టర్మినేషన్ జరగడం వల్ల మీకు ఏమైనా ఇన్కమ్ అరైజ్ అయినట్లయితే అక్కడ మీకు ఏమవుతుందంటే దట్ ఈస్ ఆల్సో టాక్సబుల్ అండర్. ఆ కాంపెన్సేషన్ ఏదైతే వస్తుందో అంటే దేని వల్ల వచ్చిందండి కాంపెన్సేషన్? ఆ అగ్రిమెంట్ టర్మినేట్ చేసుకోవడం వల్ల కానీ, అగ్రిమెంట్ ని మాడిఫై చేసుకోవడం వల్ల కానీ మీకు ఏమైనా ఇన్కమ్ ఎర్న్ చేసినట్లయితే, కాంపెన్సేషన్ వచ్చినట్లయితే ఆ కాంపెన్సేషన్ ఏమవుతుందంట ఇస్ టాక్సబుల్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. Termination or modification in the terms and conditions of the contract relating to agency business activity in India. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఏజెన్సీ అనేది అలాట్ చేశారంట. ఈస్ట్ గోదావరి మొత్తం కూడా నేను హోండా బైక్స్ డీల్ చేసే అగ్రిమెంట్ అనేది చేసుకున్నానంట. తర్వాత ఈ కంపెనీ వాడు ఏం చేశాడంటే, మీకు ఈస్ట్ గోదావరి అంతా కాదండి, కాకినాడ కన్ఫర్మ్ అయిపోండి, నేను మిగతా కాకినాడ రూరల్ లో మిగతా ఈస్ట్ గోదావరిలో ప్లేసెస్ ని నేను వేరే వాడికి డీలర్షిప్ అనేది ఇస్తాను అని చెప్పేసి అన్నప్పుడు మన టర్మ్స్ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడండి, ఈస్ట్ గోదావరి మొత్తం మీరే డీలర్ అని చెప్పాడండి. తర్వాత మోడిఫికేషన్ ఇన్ ద టర్మ్స్ అనేవి చేస్తున్నప్పుడు మనం ఏమడుగుతాం, కాంపెన్సేషన్ అడుగుతామండి. సో నేను నా స్కోప్ తగ్గించుకుంటాను, ఈస్ట్ గోదావరి అంతా కాదు ఓన్లీ కాకినాడకి కన్ఫైన్ అవుతాను, కానీ నువ్వు మన అగ్రిమెంట్ అనేది చేంజ్ చేస్తున్నందువల్ల నువ్వు నాకేం చేయాలి, కాంపెన్సేషన్ పే చేయాలి అని చెప్పేసి అంటే వాడు రెడీగా ఉన్నాడంటే కాంపెన్సేషన్ పే చేయడానికి. అలా వచ్చిన కాంపెన్సేషన్ ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందంటే కనుక ఇట్ ఈస్ కవర్డ్ అండర్ సెక్షన్ 28 కాబట్టి ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ ది హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటున్నాడండి. నెక్స్ట్, vesting of the management or any business or property in favor of government or any corporation owned by controlled by government under any law in force. ఓకే, అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ అనేది, మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్ అనేది నేను ఏం చేస్తానంట, అక్కడ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నాకు కొంత కాంపెన్సేషన్ ఇచ్చారంట. అలా ఇచ్చినా సరే, కాంపెన్సేషన్ వచ్చినా సరే అది ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందంట, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోనే ట్యాక్సబుల్ అవుతుందని చెప్పారు. టర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎనీ కాంట్రాక్ట్ రిలేటింగ్ టు ఇట్స్ బిజినెస్, అంటే ఏదైనా కాంట్రాక్ట్ లో ఉన్న టర్మ్స్, ఆ బిజినెస్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్ లో ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ అవడం ద్వారా, మోడిఫికేషన్ కానీ టర్మినేషన్ కానీ జరగడం ద్వారా కాంపెన్సేషన్ అంటూ వస్తే కనుక కాంపెన్సేషన్ ఏం చేయాలంట, ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఓకే రైట్ సార్, నార్మల్ గా ఏమైనా కాంపెన్సేషన్ వచ్చిందంటే కనుక మన అగ్రిమెంట్ లో టర్మ్స్ ని మనకి బ్రీచ్ చేసినందుకు కానీ, సరే ఇక్కడ మనకి టర్మినేట్ చేసినందుకు కానీ, మాడిఫై చేసినందుకు కానీ అమౌంట్ కనుక వచ్చినట్లయితే అది ఏ రిసీట్ సార్? అది బిజినెస్ చేయడం వల్ల వచ్చిన రిసీట్ కాదండి. సో అది ఏ రిసీట్ అవుతుందంటే క్యాపిటల్ రిసీట్ అవుతుంది. సో నార్మల్ గా మనకు తెలుసు క్యాపిటల్ రిసీట్స్ అన్ని కూడా ఏం చేస్తారండి, ఇక్కడ స్పెసిఫై చేస్తేనే మనకి క్యాపిటల్ రిసీట్స్ ఏవైతే ఉంటాయో అవి స్పెసిఫై చేస్తే ట్యాక్సబుల్ చేస్తారు. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్ ని ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కాబట్టి కాంపెన్సేషన్ అని చెప్పేసి ఇక్కడ ఏమవుతుంది, ఇవన్నీ కూడా ట్యాక్సబుల్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నెక్స్ట్, ఎనీ సమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్ అండర్ an agreement for not carrying out any activity in relation to business or profession, non-compete fee, not sharing know-how, patent, copyright, trademark, license, franchise or any other business or commercial rights of a similar nature or information or technique likely to assist the manufacturer or processing of the goods or provision of services అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ నేను బిజినెస్ క్యారీ అవుట్ చేయడం వల్ల వచ్చిన ఇన్కమ్ కాదండి. ఒకడు నేను ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెడతానని చెప్పేసి అంటే ఇక్కడ పక్కన ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, మీరు ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టకూడదండి, పెట్టకుండా ఉంటే కనుక నేను ఏం చేస్తాను, ఒక 50 lakhs కాంపెన్సేషన్ అనేది మీకు పే చేస్తాను అని చెప్పేసి అన్నారండి. అంటే నన్ను బిజినెస్ లోకి ఎంటర్ అవనివ్వకుండా వాళ్ళు సమ్ అమౌంట్ ఇచ్చి రెస్ట్రిక్ట్ చేస్తున్నారండి. సో 50 lakhs వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే తీసుకుని ఇంక నేను డిగ్రీ కాలేజ్ కాన్సెప్ట్ తీసేసానంట. అంటే వాళ్ళు పే చేసింది ఏంటంటే నాకు
నాన్ కంపీట్ ఫీ పే చేశారండి. సో అలా నాన్ కంపీట్ ఫీ ఏదైనా పే చేసినట్లయితే, లేదా నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది కనిపెట్టాను. దాని మీద పేటెంట్ అనేది తీసుకున్నానంటండి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది కనిపెట్టి పేటెంట్ తీసుకుంటే, ఆ పేటెంట్‌ని ఎవరికీ షేర్ చేయకుండా ఉండడం కోసం ఒక ఎక్స్‌క్లూజివ్‌గా ఒక కంపెనీ ఏం చేసిందంటే, ఈ పేటెంట్ అంతా కూడా నాకే ఇవ్వండి. ఇంకెవరికీ షేర్ చేయకూడదు. కావాలంటే దానికి కొంత అగ్రీమెంట్‌లోకి సంబంధించిన కాంపెన్సేషన్ పే చేస్తానని చెప్పేసనంటే, అలా వచ్చిన అమౌంట్‌లు కూడా ఏంటంటేండి, ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ఇన్‌కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ నుండి టాక్సబుల్ అవుతాయి అని చెప్పేసని అంటున్నారంట. ఓకే, రైట్. నెక్స్ట్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్. ఓకే సార్, కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అంటున్నాడండి. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఆల్రెడీ మనం చాలా సార్లు డిస్కస్ చేసామండి. ఓకే, సో బేసిక్స్ లో డిస్కస్ చేసాం, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో డిస్కస్ చేసాం. ఓకే, సో కీ మ్యాన్ ఇన్సూరెన్స్ లో పాలసీ ప్రీమియం అనేది ఒక ఎంప్లాయీకి పేరు మీద ఇక్కడ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది పే చేస్తుంది. ఇన్సూరెన్స్ కి ప్రీమియం అనేది పే చేస్తుంది. ఈ ప్రీమియం అనేది బిజినెస్ పే చేస్తుంది. బిజినెస్ కనుక పే చేస్తుంది. బిజినెస్ పే చేసి అక్కడ ఒకవేళ ఎంప్లాయీ చనిపోతే అప్పుడు ఆ కాంపన్సేషన్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఇక్కడ ప్రీమియం ఎవరైతే పే చేస్తారో ఫస్ట్ వాళ్ళే రిసీవ్ చేసుకోవడానికి రైట్స్ ఉంటాయంటండి. బిజినెస్ పే చేసింది కాబట్టి దాని ప్రొసీడ్స్ కూడా బిజినెస్ రిసీవ్ చేసుకుంటదంట. ఓకే, సో అలా బిజినెస్ రిసీవ్ చేసుకుంటే కనుక దట్ విల్ బి టాక్సబుల్ అండర్ పీజీబీపీ. సార్ అలా కాదు, నేను పాలసీని ఏం చేశానండి, ఎంప్లాయీకి అసైన్ చేసేసాను అంటే కనుక ఎంప్లాయీ అక్కడ కాంపన్సేషన్ బై టర్మ్ అయిపోవడం ద్వారా వాడి చేతిలో కనుక డబ్బులు వచ్చినట్లయితే దట్ విల్ బి టాక్సబుల్ అండర్ సాలరీస్. ఓకే, ఒకవేళ వాడు చనిపోయాడు అనుకుంటే కనుక, వాడు బతుకుంటే వాడికి వచ్చే కాంపన్సేషన్ సాలరీస్ లో టాక్సబుల్ అవుతుంది. ఒకవేళ వాడు చనిపోతే వాడికి వచ్చే అమౌంట్ ఏమవుతుందంటే లీగల్ హెయిర్స్ చేతిలో టాక్సబుల్ అవుతుందంట. సో ఇక్కడ బిజినెస్ ఎవరైతే బిజినెస్ పర్సన్ ఆర్గనైజేషన్ ఏదైతే మనకి ప్రీమియం పే చేసిందో, ఆ ప్రీమియం పే చేస్తే ఆ కాంపన్సేషన్ వచ్చినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఆ బిజినెస్ పీజీపీలో టాక్సబుల్ చేయాలి. అదే ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటే, అంటే పాలసీ అనేది ఎంప్లాయీకి అసైన్ చేయడం ద్వారా అక్కడ టర్మ్ ఆఫ్ ది పాలసీ కంప్లీట్ అయిపోవడం ద్వారా ఆ పాలసీ అనేది లైఫ్, జనరల్ గా ప్రీమియం ఇన్సూరెన్స్ పాలసీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్ పాలసీలు ఉంటాయండి. లైఫ్ పాలసీలు అంటే స్పెసిఫిక్ టర్మ్ అనేది ఉంటుంది, టర్మ్ పాలసీస్ ఉంటాయి. ఆ టర్మ్ కంప్లీట్ అయిపోయింది, వాడు ఇంకా చనిపోలే, అలాంటప్పుడు ఆ కాంపన్సేషన్ వచ్చినట్లయితే అది ఇంకా టాక్సబుల్ అవుతుందంటండి, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో టాక్సబుల్ అవుతుందంటండి. అదే లీగల్ హెయిర్స్, వాడు చనిపోయాడు, పాలసీ అసైన్మెంట్ జరిగిపోయింది, ఇక్కడ సాలరీ అంటే వాడు చనిపోయాడు అనుకుంటే కనుక వచ్చిన కాంపన్సేషన్ ఎక్కడ టాక్సబుల్ అవుతుందంటండి, లీగల్ హెయిర్స్ చేతిలో టాక్సబుల్ అవుతుంది. ఇక్కడ ఇదేమో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో టాక్సబుల్ అయితే, లీగల్ హెయిర్స్ చేతిలో టాక్సబుల్ అయితే అదర్ సోర్సెస్ లో అంటారు. సో ఇక్కడ మరి బిజినెస్ ప్రీమియం పే చేస్తే బిజినెస్ రిసీవ్ చేసుకుంటే కనుక కాంపన్సేషన్ అనుకుంటే కనుక అది ఇక్కడ టాక్సబుల్ అవుతుందంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో టాక్సబుల్ అవుతుందని చెప్పేసి చెప్పారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేం చెప్పారు చూడండి. ఓకే, నెక్స్ట్ ఇన్సెంటివ్ ఆర్ డ్యూటీ డ్రాబ్యాక్. ఓకే, దానికంటే ముందు ఒక చిన్న పాయింట్ చూడండి. Section 224 treats the maturity proceeds of a key man insurance policy as income for the purpose of the Income Tax Act. The exemption available under 1010D in respect of the maturity proceeds of a life insurance is not extended to proceeds of key man insurance policy. It is therefore taxable అని చెప్పేసి అంటున్నాడు. మనకి నార్మల్ గా ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ అయిందంటే కనుక అది ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్జామ్షన్ అంటే సెక్షన్ 1010D అనే ఎగ్జామ్షన్ వస్తుందంట. అది ఎగ్జామ్షన్స్ అనే చాప్టర్ లో చూద్దామండి. కానీ ఇక్కడ అది ఎవరికి అప్లికబుల్ కాదంటే కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొసీడ్స్ కి అది అప్లికబుల్ కాదంట. అంటే దాని నుంచి వచ్చిన ప్రొసీడ్స్ అనేవి ఏమవుతాయి, టాక్సబుల్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇన్సెంటివ్ ఆర్ డ్యూటీ డ్రాబ్యాక్. ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎస్సి క్యారింగ్ ఆన్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ది ఫాలోయింగ్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్. మన ఎక్స్పోర్ట్ బిజినెస్ లో ఉంటే కనుక ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఏమవుతాయంటండి, టాక్సబుల్ అవుతాయంట. రైట్. సో అప్పట్లో మనం ఒకసారి ధీరుభాయ్ అంబానీ గారి గురించి మనం మాట్లాడుకున్నాం. ధీరుభాయ్ అంబానీ గారు ఏం చేసేవారు అంటే కనుక ఎక్స్పోర్ట్స్ చేసి ఇంపోర్ట్ లైసెన్స్ ఫ్రీగా చేసి తెచ్చుకునేవారండి. ఆ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఏవైతే ఇచ్చారో ఆ బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తున్నారండి, ఒకవేళ డ్యూటీ డ్రాబ్యాక్ ఇచ్చిన, ఇన్సెంటివ్స్ ఇచ్చిన వాటిని ఏం చేస్తారంట
ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ కార్పొరేషన్ లో ట్యాక్సబుల్ చేస్తారంట. సో చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి క్యారింగ్ ఆన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ద ఫాలోయింగ్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్: ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ import license, cash assistance against exports under scheme of government, and excise or customs duty repaid or repayable, any profit on transfer of duty entitlement passbook scheme, any profit on the transfer of duty free replenishment certificate. వీటిని సేల్ చేయడం ద్వారా ఏదైనా సరే, అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి నేను ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఏదైనా బెనిఫిట్ గానీ ఇన్సెంటివ్ గానీ పొందినట్లయితే వాటిని నేను ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాని మీద నాకు ఏమైనా ఇన్కమ్ వచ్చినట్లయితే దాన్ని కూడా ఏం చేస్తారంటే ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అండర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, పీజీబీపీ లోనే ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. ఓకే రైట్. సో అది ఇన్సెంటివ్స్ ఏదైనా బెనిఫిట్స్ వస్తాయి కనుక. నెక్స్ట్ ఆస్పెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 28 లోనే క్లాజ్ 5 అంట. సో సెక్షన్ 28 లోనే క్లాజ్ 5 దేని గురించి మాట్లాడుతుంది అంటే కనుక, మనం ఒకసారి పార్ట్నర్షిప్ ఫర్మ్ గురించి స్టార్టింగ్ లో చెప్పుకునేటప్పుడు వాట్ ఈస్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే ఏం చెప్పారండి? కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్. ఏంటంట? కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్ ఆర్ నథింగ్ బట్ పార్ట్నర్షిప్ ఫర్మ్. పార్ట్నర్షిప్ ఫర్మ్ అని చెప్పేసి అని అన్నారండి. కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్ నథింగ్ బట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అని చెప్పేసి అని చెప్పారు. ఓకే. సో ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసిన లేకపోతే పార్ట్నర్స్ బిజినెస్ చేసిన ఒక్కటే. ఓకే. పార్ట్నర్స్ బిజినెస్ చేసిన పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసిన అక్కడ ఒకటే. కాబట్టి ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్స్ అంటే డిఫరెంట్ కాదు, ఇద్దరు ఒకటే. పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ అందరినీ ఇండివిజువల్ గా అనుకుంటే పార్ట్నర్స్ కలెక్టివ్ గా మాట్లాడితే మనం అదేమన్నా ఏమంటామండి? ఫర్మ్ అని చెప్పేసి అని అంటాం. ఓకే. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మనం P&L లో పార్ట్నర్ ఏం చేస్తున్నాడంట? సాలరీ అని, రెమ్యూనరేషన్ అని, ఓకే, ఫీజ్ అని ఏదైనా పేరుతో అమౌంట్ అనేది డ్రా చేస్తున్నాడంట. అప్పుడు P&L కి పార్ట్నర్ తీసుకునే అమౌంట్ అంతా ఏమవుతుందండి? ఎక్స్పెండిచర్ అవుతుందండి. ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎవరికి? పార్ట్నర్షిప్ ఫర్మ్ కి. పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఈ అమౌంట్ అనేది ఏమవుతుందండి? ఎక్స్పెండిచర్ అవుతుంది. సో కాబట్టి ఈ అమౌంట్ ని వీళ్ళు ఏం చేయాలి? ఇక్కడ ఎక్స్పెండిచర్ అయితే కనుక ఇక్కడ తగ్గించుకుంటాము. ఇక్కడ మళ్ళీ ఆ పార్ట్నర్ చేతుల్లో ఏం చేస్తారండి? ట్యాక్సబుల్ చేస్తారు. పార్ట్నర్ చేతుల్లో ఏం చేస్తారు? ఇక్కడ ట్యాక్సబుల్ చేస్తారు ఇలా వచ్చిన అమౌంట్. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ కనుక ఇక్కడ ట్యాక్స్ పడలేదు అంటే ఇక్కడ పార్ట్నర్ చేతిలో ట్యాక్స్ పడిపోతుంది. ఇక్కడ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేశారంటే దాని అర్థం ఏంటండి? ఇట్ ఈస్ నాట్ ట్యాక్స్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫర్మ్. పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతిలో ట్యాక్స్ పడలేదు అని అర్థం. అలాంటప్పుడు ఎవరు ట్యాక్స్ చేస్తారంటండి? పార్ట్నర్ చేతిలో ట్యాక్స్ చేస్తారంట. సపోజ్ ఇక్కడ 10 lakhs తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 5 lakhs మాత్రమే అలౌ చేశారంట. అంటే ఇంకో 5 lakhs అలౌ చేయకపోతే 6 lakhs మాత్రమే అలౌ చేశారంట. 4 lakhs అలౌ చేయలేదంట. అలాంటప్పుడు ఎంత వరకు మాత్రమే P&L లో మనం ఈ అమౌంట్ వేయగలిగాము అని చెప్పేసానంటే కనుక 6 lakhs వరకే మనం అలౌ చేయగలిగాము. అంటే రిమైనింగ్ 4 lakhs ఎవరి చేతిలో ట్యాక్స్ పడిపోయింది? పార్ట్నర్షిప్ ఫర్మ్ చేతిలో ట్యాక్స్ పడిపోయినట్టు. ఎందుకంటే 10 లక్షల ఎక్స్పెండిచర్ ని 6 లక్షలే క్లెయిమ్ చేస్తే మిగతా 4 లక్షలు ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ప్రాఫిట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఆ ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయినప్పుడు పీజీబీపీలో నేను ఏం చేశానంట? ట్యాక్స్ కట్టేశానంట. సో కాబట్టి ఇక్కడ పీజీబీపీలో ట్యాక్సబుల్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు ఈ పార్ట్నర్ చేతుల్లో ఏమవుతుందంటే కనుక ఇక్కడ ఏదైతే 6 lakhs అనేది మనకి అలౌట్ చేస్తున్నాము, ఇక్కడ 6 lakhs అనేది మనం ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తున్నామో అంతవరకే ఇక్కడ పార్ట్నర్ చేతులు ఏమవుతుందండి? ఇన్కమ్ అవుతుంది 6 lakhs. ఓకే. ఈ 6 lakhs కూడా అక్కడ ఎక్స్పెండిచర్ అయింది, ఇక్కడ వీళ్ళకి ఇన్కమ్ అవుతుంది. అక్కడ వరకు ఈ ట్యాక్సబుల్ ఏ హెడ్ లో ట్యాక్సబుల్ అవుతుందంటే సార్ పార్ట్నర్ రెమ్యూనరేషన్ అని, శాలరీ అని, ఫీజ్ అని ఏదైనా పేరుతో తీసుకోనివ్వండి. పార్ట్నర్ బిజినెస్ చేసిన పార్ట్నర్షిప్ ఫర్మ్ బిజినెస్ చేసిన ఒకటే. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్ ఇస్ ట్యాక్సబుల్ అండర్ పీజీబీపీ. సార్ అది శాలరీ అనే పేరుతో తీసుకుంటున్నారు సార్, శాలరీ అనే పేరుతో తీసుకుంటున్నా సరే అక్కడ ఏమవుతుందంటే అండి పీజీబీపీ లోనే ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నారంట. సార్ శాలరీ పేరుతో తీసుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ లోకి వస్తుందా? లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్ కాబట్టి
ఇక్కడ ఏమవుతుంది, పార్ట్నర్స్ కి ఏదైతే శాలరీ కానీ రెమ్యూనరేషన్ ఫీజు కానీ పిఎన్ఓ కానీ ఏదైతే ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తామో అక్కడ ఎక్స్పెండిచర్ ఎంతైతే క్లెయిమ్ చేస్తామో టు దట్ ఎక్స్టెంట్ ఇక్కడ పార్ట్నర్స్ చేతిలో ఏమవుతుందంటే అండి ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే, సో ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ అవుతుంది పార్ట్నర్ చేతుల్లోని అంటే కనుక అది కూడా పీజీబీపీ లోనే ట్యాక్సిబుల్ అవుతుంది అనే విషయం మనకి క్లారిటీ అనేది ఇస్తున్నారంట. ఓకే రైట్. నెక్స్ట్ బాక్స్ లో ఒక పాయింట్ ఉంది చూడండి అమ్మ, ఇంపార్టెంట్. కన్వర్షన్ ఆఫ్ ఇన్వెంటరీ. When an inventory being land or building or both is treated as a converted as a capital asset, the fair market value of such building or land or both shall be the stamp duty value as on the date of conversion అని చెప్పేసి అంటున్నారండి. మనకి కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. చార్జబిలిటీ సెక్షన్ 45 లో క్యాపిటల్ అసెట్ ని నేను స్టాక్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే అదే స్టాక్ ని క్యాపిటల్ అసెట్ లోకి మనం కన్వర్ట్ చేసినట్లయితే, ఇక్కడ క్యాపిటల్ అసెట్ ని స్టాక్ లో కన్వర్ట్ చేసినట్లయితే అది ఏమైందండి క్యాపిటల్ గెయిన్స్ అయింది. అదే స్టాక్ నుంచి క్యాపిటల్ అసెట్ లోకి మారిస్తే దాన్ని ఏమంటున్నారండి ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లోకి ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఏ వాల్యూ ట్యాక్సిబుల్ చేయాలంటండి, ఏ రోజునైతే కన్వర్ట్ చేసావో ఆ కన్వర్ట్ చేసిన రోజున ఉన్న స్టాంప్ డ్యూటీ వాల్యూని మనం కన్సిడర్ చేయాలంట. ఓకే రైట్. సో ఈ కన్వర్షన్ ఆఫ్ ఇన్వెంటరీ దట్ ఈస్ stock into capital asset will also be treated as a conversion which is taxable under profits and gains of business or profession లో taxable చేస్తాం అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు మనకి ఏంటంటే చార్జబిలిటీ సెక్షన్ 28 అండి. ఓకే, చార్జబిలిటీ సెక్షన్ 28. సో ఒక్కసారి చార్జబిలిటీ సెక్షన్ 28 అంతా కూడా ఒక్కసారి అట్ ఎ గ్లాన్స్ చూడండి అమ్మా. చార్జబిలిటీ సెక్షన్ 28 అనేది అట్ ఎ గ్లాన్స్ చూడండి.